హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు విద్యార్థులారా? మీ చదువులో విజయాన్ని సాధించాలంటే ఆసక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి చాలా కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడు అంశాలు బలహీనంగా ఉన్నట్లయితే ఎంతసేపు చదివినా ఫలితం తక్కువే. తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయేమిటంటే, చదవడం మరింత సమర్థవంతంగా ఉండాలంటే ఎస్క్యూముడార్ అనే శాస్త్రీయ అధ్యయన పద్ధతిని అనుసరించడం మంచిదని. ఈ పద్ధతిలో 5 కీలక దశలు ఉన్నాయి. 1. సర్వే. పుస్తకం లేదా పాఠ్యాంశాన్ని చదవడం ప్రారంభించే ముందు అందులోని ముఖ్యాంశాలను ముందుగా గమనించడం. శీర్షికలు, ఉపశీర్షికలు, గ్రాఫిక్స్ మరియు ఇతర ముఖ్య విషయాలను పరిశీలించడం ద్వారా ఈ దశను పూర్తి చేయవచ్చు. 2. ప్రశ్నలు. మీరు ఆ పాఠ్యాంశం నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించి, దాని ఆధారంగా ప్రశ్నలు తయారు చేసుకోవడం. 3. చదవడం. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ పాఠ్యాంశాన్ని చదవడం. 4. పునశ్చరణ. మీరు చదివిన విషయాన్ని మీ మాటల్లో పునరావృతం చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం. 5. సమీక్ష. చివరగా, మీరు చదివిన అంశాలను తిరిగి సమీక్షించడం ద్వారా ఆ పాఠం పట్ల మరింత బలమైన అవగాహన పొందవచ్చు. అదనపు ప్రయోజనాలు. చదవడానికి ముందు వ్యాయామం, చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్లు మీ మెదడును చురుగ్గా ఉంచుతాయి, ఏకాగ్రతను పెంచుతాయి. కలర్ కోడెడ్ నోట్స్ రాసేటప్పుడు వివిధ రంగులను ఉపయోగించడం విజువల్ లెర్నర్స్కు బాగా ఉపయోగపడుతుంది. నిద్రకు ముందు చదవడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మైండ్ మ్యాపింగ్. విజువల్ డయాగ్రామ్ల ద్వారా ఆలోచనలను అనుసంధానం చేయడం సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఫెయిన్మన్ లెర్నింగ్ టెక్నిక్. మీరు నేర్చుకున్న విషయాలను సాధారణ పదాల్లో మరొకరికి వివరించడం ద్వారా మీరు ఆ పాఠం పట్ల సాంకేతిక అవగాహన పెరుగుతుంది. ఈ శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా విద్యార్థులు తమ చదువులో గొప్ప ఫలితాలను సాధించగలరని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.